ఇక కృష్ణా జిల్లా పెనుమారులో కొత్త ఆటోనగర్ పలువురు మావోయిస్టులు కూడా తలదాచుకున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు సోదాలు చేపట్టారు. కానూరులో భారీగా భద్రతా దళాలు మోహరించాయి. ఇప్పటికే ఒక మహిళ సహా పలువురిని కూడా భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. మిగతా మావోయిస్టుల కోసం ఆక్టోపస్ బలగాలు సర్చింగ్ చేపట్టాయి. వీడియో కనిపించుకొని తీసుకొస్తున్నారు. దాని దగ్గరలో రానిట్లా దాని దగ్గరలో దాదాపుగా ఆ పరిసర ప్రాంతాల్లో కృష్ణా జిల్లా పెనుమారులోని కొత్త ఆటోనగర్లో పలువురు మావోయిస్టులు తలదాచుకున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. కానూరులో భారీగా భద్రతా దళాలు మోహరిస్తున్నాయి. ఇప్పటికే ఒక మహిళ సహా పలువురిని కూడా భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. మిగతా మావోయిస్టుల కోసం ఆక్టోపస్ బలగాలు సర్చింగ్ నిర్వహిస్తున్నాయి. మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి. ఒక పక్క ఛత్తీస్గఢ్లో హిడ్మా ఇది సంబంధించి కూడా ఎన్కౌంటర్ జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా కృష్ణా జిల్లాలో కూడా ఇలాంటి మావోయిస్టులు తలదాచుకున్నటువంటి సమాచారం వస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం? ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ప్రత్యేకంగా ఏదైతే కృష్ణా జిల్లాకు సంబంధించి పెరంబలూరు నియోజకవర్గం కారూరు అంటే ఇదంతా కూడా కొత్త ఆటోనగర్ ప్రాంతం. ఈ కొత్త ఆటోనగర్ ప్రాంతంలో ప్రత్యేకించి కూడా ఏదైతే ఈ రోజు కేంద్ర బలగాలు ప్రత్యేకంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే ప్రధానంగా కానూరులో ప్రత్యేకంగా ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా ముందుగా ఎనర్జీ బలగాలు ఆధీనం తీసుకుని దాదాపుగా 2 గంటల పాటు జరిగినటువంటి సోదాల్లో ప్రత్యేకంగా ఏదైతే దాదాపుగా 4 మహిళా మావోయిస్టులని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరొక కొంతమంది ఖరారైనట్టు కూడా తెలుస్తుంది. అసలు వీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఎవరు వీరికి ఆశ్రయం కల్పించారు, ఏంటి అనే వివరాలపైన ప్రత్యేకంగా ఇక్కడ ఆరా తీస్తా ఉన్నారు. ప్రత్యేకించి జిల్లా ఎస్పీ ప్రత్యేకమైనటువంటి భద్రతా బలగాలను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఒక్కసారి కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే అన్ని రకాల కోణాల్లో కూడా ఇప్పటికే అటు పోలీసులు ఇటు కేంద్ర బలగాలు అన్ని కూడా ఇప్పటికే విచారణ చేపట్టాయి. ప్రత్యేకించి ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తా ఉన్నారు. ప్రత్యేకించి ఆయన కూడా ఈ ప్రాంతాన్ని విజిట్ చేస్తా ఉన్నారు. ఏదైతే ప్రస్తుతం ఇది యావత్ కృష్ణా జిల్లాలోనే ఇది ఒకప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మావోయిస్టులు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేస్తున్నారంటే ఏదైనా ఏం తలపెట్టబోతున్నారు ఏంటనేటువంటి దానిపైన వీరు ఫర్దర్ ప్లానింగ్ స్టెప్స్ ఏంటనేటువంటి దానిపైన కూడా ప్రత్యేకంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏంటనే దానిపైన కూడా ప్రధానంగా తీసుకున్నది అదుపులోకి తీసుకున్న వారిని కూడా విచారించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని అంతటిలో కూడా ఆధీనం తీసుకున్నారు కాబట్టి ఇంకా ఎవరైనా ఉన్నారా లేదా అనేది దానిపై కోణంలో కూడా పోలీసులు అయితే మాత్రం విచారణ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సాయిరామ్. థ్యాంక్ యూ రాజ్ కుమార్.